సార్ ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్నటువంటి ఈ యొక్క దీంట్లో ఇంట్రెస్ట్కే ఎవరైనా కూడా తీసుకొస్తారు మనీ మొత్తం అంత ఫండింగ్. కొన్నాళ్ళు ఈ మధ్యన అసలు ఇంట్రెస్ట్కి డబ్బులు పుట్టట్లేదు అనేది ఒక వాతావరణం ఏర్పడింది ఆ మధ్యన. అది ఉంది ఇప్పుడు సార్ సాల్వ్ ఇప్పుడు అయింది, కూడా. ఇప్పటికీ అలాగే ఉంది. సార్ ఫైనాన్స్ అంత ఈజీగా ఏం లేదు ఇవాళ. అంటే హ్యూజ్ సార్ ఇంట్రెస్ట్ ఎందుకంటే రేట్స్. ప్రాబ్లము రిలీజ్కి వచ్చేటప్పటికి మనకి సినిమా 100 రూపాయలు అవుతుంది అనుకోండి, దాంట్లో 55 నుంచి 60 రూపాయలు నాన్ థియేటర్ కల్లు, 40 రూపాయలు థియేటర్ కల్ పెట్టుకున్నాం. 55-45 60-40 రేషియో. ఆ 45 రూపీస్ వస్తుంది, ఈ 55 రూపీస్లో 25 రూపీసే వస్తుంది సార్. కానీ మనకి ఖర్చు 100 రూపీస్ అవుతుంది కదా. ఆ 35 రూపీస్ మధ్యలో ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అది కొన్నిసార్లు మేము చుట్టుపక్కల అన్ని చోట్ల తెచ్చుకొని అడ్జస్ట్ చేసుకొని కట్టేసేది ఉంటుంది. ఓ 5-10% తగ్గించి కట్టడం ఉంటుంది ఫైనాన్సెస్కి. సో ఇదంతా ఒక చిన్న లూప్లో ఉంది. ఈ కొంచెం సెటిల్ అవడానికి 1-2 days, ఒక 6 months to 1 year పడుతుంది. అయిన తర్వాత అప్పుడు ఎలా బ్యాలెన్స్ అవుట్ చేయాలి, రీపేమెంట్స్ అనేది కూడా చూడాలి. సో ఎందుకంటే ఇప్పుడు రిలీజ్కి వచ్చేటప్పటికి ఏ ప్రొడ్యూసర్ అయినా టైట్గానే ఉంటాడు సార్. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా టైట్గానే ఉంటాడు సార్. ఎందుకంటే 35-40% ఆఫ్ ది పేమెంట్ 6 weeks తర్వాత వస్తుంది. సో రిలీజ్ టైంకి కొంచెం డిలే అయింది క్లియరెన్స్, లేకపోతే ఈ ప్రొడ్యూసర్ ఇలా డబ్బు అడిగాడంటే అడుగుతాడు సార్. ఆబ్వియస్లీ రిలీజ్ చేయాలిగా సినిమా. కరెక్ట్. ఎందుకంటే మన 40% 6 weeks తర్వాత వస్తుంది సార్. ఆ 40% 6 weeks తర్వాత వచ్చి వీళ్ళకి ఇచ్చుకుంటాం కదా. మనమేమి బ్యాంకరప్ట్ అయ్యి ఆడిని అడగట్లేదు కదా. ఇప్పుడు పోనీ అకౌంట్లో 100 కోట్లు పెట్టుకుని 200 కోట్లు పెట్టుకుని ఎవరో సినిమాలు తీయం కదా. సో ఆబ్వియస్లీ టైటే ఉంటాం రిలీజ్ టైంకి. రిలీజ్ టైంకి టైట్ లేదు అంటానికి ఏ ప్రొడ్యూసర్ ఉండడు సార్. నేను చెప్తున్నాను కదా ఇవాళ. ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు జనరల్గా మీరు నిర్మాతలు చేస్తూ వెళ్తున్నారు. మీరు స్టార్టింగ్లో మాట అన్నారు, నేనే హిట్లు లేక ఇది అవుతున్నాను ఒక ఏడాదిగా అన్నట్టేదో అన్నారు. ఎప్పుడైనా మీకు ఒకటి అనిపించిందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అమౌంట్ ఏదో సంపాదించిన ఒక ఘటన జరిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బా మంచి హిట్ కొట్టాము, మంచి మార్జిన్ వచ్చేసింది, ఇంకా ఆపేద్దాం, గేమ్ ఆపేద్దాం అనేది ఏమన్నా అనిపించిందా? ఇది పులి మీద స్వారీ. అదే నేను అనబోతున్నాను. ఇది పులి మీద స్వారీ, దిగలేము అసలు దిగలేము పులి మీద. అంటే పులి మీద స్వారీ దిగలేము అనేది ఎందుకు వచ్చిందంటే, అది దిగితే తినేస్తుంది అన్న పాయింట్ మీద. ఆబ్వియస్లీ కళ కదా నేను అన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక పెద్ద సినిమా తీశారు సార్, దురంధర్ తీశారు అనుకుందాం, అనుకోకుండా తక్కువ బడ్జెట్లో తీశారు, భారీ మార్జిన్ వచ్చేసింది, దాదాపుగా యూ బికేమ్ ఒక 1000-200 కోట్లు, ఒక 1000-1500 కోట్లు వచ్చేసింది మీకు. మళ్ళీ ఇంకేం ఆడతాం ఆట, ప్రతి సినిమా తీసుకుంటూ ఇంక ఇక్కడతో ఆపేద్దాం అన్న ఫీలింగ్. సార్ నేను ఒక మిడిల్ క్లాస్ ఎయిర్ ఇండియా ఎంప్లాయీ కొడుకుని, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకేం కష్టాలు లేవులేండి, అలానేం లేవు. మా ఫాదర్ ఉన్న దాంట్లో చాలా బాగా పెంచారు మమ్మల్ని. ఇప్పుడు నాకు 40 years. ఇప్పుడు నేను రేంజ్ రోవర్ కార్లో తిరుగుతున్నా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? సినిమానే. నేనేం ఆస్తులు తేలా సినిమాలోకి. కరెక్ట్. సో నిజంగానే మీరు రేపు అన్నట్టు ఒక 500 కోట్లు 1000 కోట్లు సినిమాలు వచ్చినా మళ్ళీ ఇక్కడే తగలపెడతాను తప్పితే ఆస్తులు కొనేసి ఇక్కడ రిటైర్ అయిపోవాలనే ఆలోచన రాదు నాకు అసలు. ఇక్కడ ఎంత సంపాదించుకుని ఇక్కడే సంపాదించుకుని తగలబెట్టినా ఇక్కడే తగలబెట్టేయడమే. నాకు ఒకతే కూతురు. సో దాని పిల్లలకి వాళ్ళ పిల్లలకి సంపాదించాలని నాకేం లేదు. నేను లావిష్ లైఫ్ లీడ్ చేస్తా. నాకు సేవింగ్స్ మీద అంత గొల్ల లేదు. సో ఆ రిటైర్మెంట్ ఆలోచన నాకు ఎప్పుడు రాదు అసలు. సో యూఆర్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్ కంప్లీట్గా. వెరీ మచ్. ఫిల్మ్ మేకింగ్ అనేది ఎస్, ఎర్నింగ్ కంటే కూడా ఈ ప్రాసెస్ సార్. ఎర్నింగ్ కొన్నిసార్లు బ్యాడ్ ఫేస్ ఉంటుంది సార్. కరెక్ట్. సో అలాంటప్పుడు ఎర్నింగ్ అవుతుంది.